హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? దిస్ ఇస్ ప్రియా ఫ్రమ్ లండన్. నా ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. చాలామంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా తక్కువే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను వేసిన వీడియోస్ అని వెంటనే మీకు వస్తూ ఉంటుంది. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది ఏంటని చూస్తున్నారా? ఎస్, ఈ వీడియో ఈ పార్క్ గురించి నేను చాలా రోజులుగా మీకు వీడియో వేద్దాం అనుకున్నాను, కానీ దానికి ఇప్పుడే టైం దొరికింది. ఈ పార్క్ గురించి చాలా కథలు చెప్పుకోవచ్చు. అసలు ఈ పార్క్ నాకు నేను ఇక్కడ లండన్కి వచ్చిన కొత్త నుండి నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాను. అంటే ఒక 4 ఇయర్స్గా వెళ్తున్నాను. 4 ఇయర్స్గా ఈ పార్క్ వెళ్తున్నాను నేను, కానీ వింటర్లో చాలా తక్కువే. ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటి అంటే, ద ఫస్ట్ స్పెషాలిటీ వచ్చి ఈ పార్క్ సైజ్ 77 ఎకరాలు ఈ పార్క్ అయితే. ఎస్, నేనైతే ఫస్ట్ ఈ పార్క్ అంటే మా ఆయన చెప్పారు పార్క్ వెళ్దామని చెప్పేసి. సరే పార్కే కదా అని చెప్పేసి, మనకు తెలిసిన పార్కులన్నీ చిన్నవే కదా మన ఊళ్ళో అయితే. నాకైతే అది తెలుసు. చూస్తే ఇంత పెద్ద పార్క్, అసలు ఈ పార్క్ని చుట్టూ ఈ పార్క్ మొత్తం తిరగాలంటే ఒక రోజు కూడా సరిపోదేమో. మీరే ఆలోచించుకోండి, 77 ఎకరాలంటే ఇది ఎంత పెద్దగా ఉంటుందని చెప్పేసి. ఈ పార్క్ అయితే చాలా స్పేషియస్, చాలా గ్రీనరీ. ఇప్పుడు యాక్చువల్లీ ఆకులు రాలే కాలం కాబట్టి ఆకులన్నీ రాలిపోయినాయి. చూడడానికి అన్ని చెట్లన్నీ చూడండి ఎండిపోయినట్టు ఉన్నాయి. ఇంకా చిగురించే కాలం వచ్చిందనుకోండి, ఆ తర్వాత అన్ని ఫుల్ చెట్లన్నీ కూడా చాలా గ్రీనరీగా కలర్ఫుల్గా ఉంటుంది. సో ఈ పార్క్ చూడడానికి చాలా గ్రీనిష్గా, చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా, కామ్గా ఉంటుంది. ఇంకో విషయం ఏమంటే, ఈ పార్క్ ఉండేది లండన్ సిటీ లోపలే. ఒక సిటీ లోపల 77 ఎకరాలతో ఒక పార్క్ అంటే అది చాలా పెద్ద విషయమే. అండ్ ఈ పార్క్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం ఉంది, ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది. సో చాలామంది పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుతుంటారు. బట్ ఇది వింటర్ సీజన్. ఇప్పుడు నేను కూడా వెళ్ళాను రీసెంట్గా, నా పిల్లల్ని తీసుకెళ్ళాను. వింటర్ సీజన్లో అయితే కొంచెం కష్టమే. నాకైతే చేతులు అయితే ఫ్రీజ్ అయిపోయినాయి. నా చేతులు అయితే అసలు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు అనిపించింది. బట్ ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకి ఈ వింటర్ అనేది పెద్ద విషయమే కాదు. మనలో ఉండే వాళ్ళకి, మనం అక్కడ పుట్టి పెరిగేసి ఇక్కడికి వచ్చి ఉండాలంటే మనకు సడన్గా ఈ క్లైమేట్ యాక్సెప్ట్ చేసుకోదు. సో ఇంత చలి మన వల్ల కాదు. నేను ఆ రోజు వెళ్ళినప్పుడైతే 6 డిగ్రీలు టెంపరేచరు. ఇంకా ఆలోచించుకోండి, 6 డిగ్రీలు అయితే ఎంత మోసం ఉంటుందని చెప్పి వింటర్. ఇక టాయిలెట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో దానికి కూడా ఏం ప్రాబ్లమే లేదు. బట్ ఇదే పార్క్ మన ఊళ్ళో ఉండింటే కన్నా అసలు మన ఊళ్ళో అక్కడ ఎన్ని షాపులు పడి ఉంటాయి. ఒక టీ, కాఫీలు, బజ్జీ, బోండాలని చెప్పేసి అది ఈ క్లైమేట్కి 100 షాపులు వచ్చేసి ఉంటాయేమో నాకు తెలిసి. కానీ ఇక్కడైతే టీ, కాఫీ కానీ, ఒక స్నాక్స్ అని చెప్పి ఎప్పుడో ఒక వీకెండ్లో ఏదో 1-2 చూస్తాను నేను, అంతే. సో వీక్ డేస్లో అయితే నేను అసలు చూడను. సో అంత స్పేషియస్గా ఉంది. ఇక్కడ ఏం షాపులు ఏం లేవు, మన ఇంట్లో నుండి ఏమైనా తీసుకెళ్ళి తినాల్సిందే. బట్ ఈ వింటర్కి నేను ఏమైనా టీ కాఫీలు తీసుకెళ్ళినా కూడా అవి చల్లబడిపోతుంది అనిపిస్తుంది. టీ ఫ్లాస్క్లో ఉండి పోసేసరికి చల్లబడిపోతాయి. సో అంత మోసం ఉంది ఇక్కడ. వింటర్ అయితే అసలు బయటికి వెళ్ళడం చాలా కష్టమే. ఫుల్ కవర్ చేసుకొని వెళ్ళినా కూడా చలికి తట్టుకోవడం కష్టమే. బట్ ఇక్కడ ఉండే వాళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఈ వింటర్ సీజన్లో కూడా చాలామంది ఇక్కడ వాకింగ్కి వస్తుంటారు, సైక్లింగ్ చేస్తుంటారు, జాగింగ్కి వస్తున్నారు. సో ఇక్కడ యాక్టివిటీస్ అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే ప్లే గ్రౌండ్లు ఉన్నాయి. అంటే ఇవి క్రికెట్ గ్రౌండ్ ఉంది. సో చాలామంది ఇక్కడ నెట్ ప్రాక్టీస్ క్రికెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ గ్రౌండ్లు ఉన్నాయి. సో టెన్నిస్ కోర్టులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. సో చాలామంది టెన్నిస్ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ పార్క్లో. ఇంకో విషయం ఏమంటే, నేను వచ్చిన కొత్తలో ఆశ్చర్యపోయిన ఇంకో విషయం ఏమంటే, ఇక్కడ ఉండే జిమ్. ఈ పార్క్లో జిమ్ కూడా ఓపెన్ జిమ్. ఇది చూడండి, ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ ఏం డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఎంట్రీ ఫీజు అదంతా ఏమన్నా ఉందేమో అనుకున్నారు, ఏమీ లేదు. జస్ట్ మనం అలా క్యాజువల్గా లోపలికి వెళ్ళిపోయి అలా వాక్ చేసుకోవచ్చు, సైక్లింగ్ చేసుకోవచ్చు. కాసేపు మనం హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు. లేకపోతే చాలామంది ఇక్కడైతే సింగిల్గా వచ్చి ఏం చేస్తుంటారు, చేతిలో బుక్స్ పట్టుకొని వస్తుంటారు. ఇంకొంతమంది బుక్స్ పెట్టుకొని చదువుతుంటారు కాసేపు. ఇంకొంతమంది అయితే కనుక కుక్కలు తీసుకొస్తుంటారు. వాళ్ళు ఏంటి పెంచే కుక్కలు ఇంట్లో అయితే. సో కుక్కలు తీసుకొచ్చి కాసేపు కుక్కలతో వాకింగ్ చేసుకొని వెళ్తూ ఉంటారు. సో ఇలా వాళ్ళ ఇష్టం. అంటే మన ఇష్టంగా మన చాలా ఫ్రీగా ఉంటుంది. ఈ పార్క్ చాలా పెద్దది, 77. నేనైతే ఫుల్ పార్క్ నా వల్ల కవర్ చేయడానికి కాలేదు. చూడండి, ఇదే నేను చెప్పింది అది క్రికెట్ ప్రాక్టీస్ చేసుకునేది ఇక్కడ ప్లేస్. దాని పక్కనే ఉండేది టెన్నిస్ కోర్టు, చాలా పెద్ద టెన్నిస్ కోర్టు. సమ్మర్లో అయితే కన్నా చాలామంది వచ్చి టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తుంటారు, క్రికెట్ అని కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇప్పుడు వింటర్ నేనైతే చూడలేదు రీసెంట్గా అయితే. సో వింటర్ సీజన్లో కూడా వస్తుంటారేమో అనిపిస్తుంది, బట్ నేను చూడలేదు. అండ్ ఇక్కడ బర్డ్స్, అనిల్ పావురాలు కానీ, ఇవన్నీ కొన్ని బర్డ్స్ అన్నీ కూడా ఉంటాయి. అవైతే మనం చూసి పారిపోవట్లేదు, మన దగ్గరికి వచ్చి ఇంకా మనం ఏమైనా వేస్తుంటే కానీ మన దగ్గరికి వచ్చి అవి అసలు భయమే లేకుండా బాగా తింటున్నాయి. మనతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి కూడా అవి. యాక్చువల్లీ ఈ క్లైమేట్లో కన్నా నాకు తెలిసి ఈ పార్కులు ఇవన్నీ కూడా సమ్మర్లో ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది. అందులో ఈ ఊర్లో సమ్మర్ అయితే ఎలా ఉంటుందంటే, అసలు ఎండాకాలంలో కూడా ఎండ ఉంటుంది, కానీ ఎండాకాలంలో కూడా చలి ఉంటుంది ఇలాంటి ఊర్లలో అయితే. సో నాకైతే సమ్మరే ఇష్టము. సమ్మర్లో నేను బాగా ఎంజాయ్ చేస్తుంటాను. సో సమ్మర్ వచ్చిన తర్వాత కూడా మీకు ఒక వీడియో వేస్తాను చూడండి. సమ్మర్లో ఈ చెట్లన్నీ ఇక్కడ ఆకులన్నీ చిగురించి
విస్తరించిన తర్వాత ఈ చెట్లని గ్రీనరీగా మారిన తర్వాత ఎలా ఉంది ఈ పార్క్ అని చెప్పి మళ్ళీ ఒక వీడియో వేస్తాను చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మీరు కూడా లండన్లో లేకపోయినా లండన్లో ఇలాంటి పార్క్స్ అని చూసినట్టు ఉంటుంది కదా, మనూర్లో ఉండి కూడా మన ఇలాంటి పార్క్స్ అని మీరు కూడా చూసినట్టు ఉంటుంది కదా. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా లండన్కి వస్తున్నారంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఎవరైనా ఈ పార్క్ సరౌండింగ్లో ఉంటే కన్నా మీరు కూడా వచ్చి ఈ పార్క్లో ఎంజాయ్ చేయొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే ఈ పార్క్ 77 ఎకరాలు ఉండే ఈ పార్క్ ఎంత పెద్దగా ఉంటే, యాక్చువల్లీ నేను నెట్లో చూశాను లండన్లో పెద్ద పార్క్ ఎంత అని చెప్పేసి, ఒక రిచ్మండ్ పార్క్ అని చెప్పేసి అది 2500 ఎకరాలంట. అది ఎంత పెద్దగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నేను ఖచ్చితంగా ఆ పార్క్ కూడా వెళ్తాను. ఆ పార్క్ వీడియోస్ కూడా నేను తీసి మీకు షేర్ చేస్తాను. సో ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ చూద్దాం. అంతవరకు టాటా, బాయ్.